ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నెలంతా, ఈ నెల, వచ్చే నెల అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, లేతే అక్టోబరు ఈ నెలలో ఎక్కువగా చాలామంది ఉపవాస ప్రార్థనలు 23 రోజులు ఉపవాస ప్రార్థన, లేకపోతే 21 డేసు, లేకపోతే 40 డేసు, 7 డేసు ఇలాగా ఉపవాస ప్రార్థనలు పెడుతుంటారు. చాలా మంచిది. ఉపవాస ప్రార్థనలు పెట్టడం చాలా మంచిది. దానికి వ్యతిరేకనైతే కాదు. బైబిల్లో ఉపవాస ప్రార్థనలు చేశారు. ఓకే, వెరీ గుడ్. కానీ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేశారో తెలుసుంటే బాగుంటుంది. సరే, నేను దాని గురించి నేను మాట్లాడను. కానీ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఉపవాస ప్రార్థన ద్వారా మనము ఏం చేయాలనుకున్నాం, ఏమి నేర్చుకోవాలనుకున్నాం అనే విషయాన్ని ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చెప్పేటువంటి ఈ ప్రార్థనలో, ఈ కుడికిలో చాలామంది నేను వింటూనే ఉన్నాను. చాలామంది కూడా మీరు కూడా వినేయమంటారు. ఏం చెప్తారంటే ఉపవాస ప్రార్థన చాలా బలమైంది, ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు. అంటే మామూలుగా ప్రార్థన చేస్తే వినడా? ఉపవాసం చేస్తేనే వింటాడా? దేవుడు ఎప్పుడు వింటాడు ప్రార్థన? అసలు దేవుడు ప్రార్థన ఎప్పుడు వింటాడు అని అంటే మన హృదయంలో పాపము లేకుండా ఉన్నప్పుడు వింటాడు. మీకు తెలుసు కదా రిఫరెన్స్లు. విననేరుకున్నట్లు యెహోవా చెవులు మందం కాలేదు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తములు కూర్చకాలేదు. కానీ మీ ప్రార్థనలు వినకపోవడానికి గల కారణం ఏంటంటే మీకును ఆయనకు మధ్యలో మీ పాపములు అడ్డుగా గోడవలు ఉండిపోయినాయి. అందుకు కదా మన ప్రార్థనలు వినబడలేదు. సో ఇప్పుడు ప్రార్థనలు వినపడాలంటే మన హృదయంలో పాపం ఉండకూడదు. పాపంతో చేసే ప్రార్థన దేవుడు వినడు, ఖచ్చితంగా వినడు. పాపాన్ని తీసివేసుకుంటేనే, మీరు బైబిల్లో ఏ రెఫరెన్స్ తీసుకున్నా కూడా పాపముతో ప్రార్థన చేస్తే ప్రభు వినడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దాన్ని మనం దూరంగా వెళ్ళిపోతే అప్పుడు మన ప్రార్థన వింటాడు. అంటే చాలామంది ఈ ప్రార్థనకు సంబంధించి మనం ఉదయాన్నే లేచి వేకువజామున, తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు అంటే అప్పుడు సిగ్నల్స్ ఉంటాయా? తర్వాత సిగ్నల్స్ ఉండవా? చాలామంది చెప్పేప్పుడు. ఎందుకంటే అప్పుడు మనం ఒక్కళ్ళమే ప్రార్థిస్తాం, కొంతమంది ప్రార్థిస్తారు, ఎక్కువ మంది ప్రార్థించరు, రష్గా ఉండదు. దేవుడు అప్పుడే మనం చక్కగా వినడానికి చక్కగా తరంగాలు అలా వెళ్తూ ఉంటాయి. మధ్యాహ్నం చేస్తే గజిబిజిగా ఉంటుంది, సాయంత్రం గజిబిజిగా ఉంటుంది. తెల్లవారుజామున చేస్తే దేవుడు వింటాడు. బైబిల్లో ఉందా సార్ ఇలాంటిది? ఏం బోధ ఇదంతా? మనిషికి బాధ కాపాటే తెల్లవారుజాము ఉదయాన్నే చేయండి, అది ఒక మంచి పద్ధతి అని చెప్పడం మేలు. ఆ ప్రార్థన చేయడం ద్వారా మీరు సైకలాజికల్గా ఆ ప్రార్థన భావనలో ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. ఇవన్నీ నేను కాదండి, ఇవన్నీ కూడా. కానీ ఉదయాన్నే లేచి చేద్దని కాదు, చెయ్యండి, చాలా మంచిది. ఉదయం చేయండి, ముమ్మారు చేయండి, 7 సార్లు చేయండి, 5 సార్లు చేయండి, మీకు కుదిరినప్పుడల్లా చేయండి. ఇది కాదు మ్యాటర్. అంటే మీరు ఉదయాన్నే 4 గంటలు చేస్తే ఉంటాడు అప్పుడు గట్టిగా ఉంటుంది. ఏంటి గట్టిగా ఉంటుంది? ఏమన్నా పెన్నా సిమెంటా, కాకతీయ సిమెంటా గట్టిగా ఉంటాయి? హృదయపూర్వకంగా మీరు ఎప్పుడు చేసినా కూడా ప్రార్థన దేవుడు వింటాడు. దానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంతో సంబంధం లేదు. దేవుడు మన ప్రార్థన వినడానికి మన హృదయంతోనే సంబంధం. హృదయంలో పాపం ఉంటే మన ప్రార్థనలు వినడు అని మనం వాక్యంలో చూస్తాం. మనం వినకపోవను హృదయంలో పాపం ఉంటే. యోబు కూడా చెప్పాడు, నా రొమ్ములో నేను పాపం పెట్టుకునే ప్రభు నా ప్రార్థన ఎలా వింటాడని. కనుక హృదయంలో పాపం పెట్టుకుంటే ప్రార్థన వినడు. హృదయంలో పాపం లేకుండా ఉంటే నువ్వు ఎప్పుడు ప్రార్థించినా కూడా ప్రభు వింటాడు. కాబట్టి ఉదయం చేయండి, మధ్యాహ్నం చేయండి, సాయంత్రం చేయండి, మీకు ఎప్పుడు కుదిరినా కూడా అప్పుడు చేయండి. కానీ ఇప్పుడు ఇంకో విషయం, ఉపవాసం ఉంటే ప్రభు ప్రార్థన వింటాడు, లేకపోతే వినడా? అంటే అర్థం ఏంటి? ఉపవాసం వల్ల ఎవరు మారాలి? ఫస్ట్ ఉపవాసం వల్ల ఎవరు మారాలి? ఉపవాసం ద్వారా నేను మారాలి, ప్రభు మారడం. ఫాస్టింగ్ నెవర్ చేంజ్ గాడ్, బట్ ఫాస్టింగ్ చేంజెస్ అస్. ఉపవాసం అనేది మనల్ని మార్చాలి. ఉపవాసం మనల్ని ఏం మార్చాలి అని అంటే, ఇదివరకు నేను పాపం చేసేవాడిని, ఇప్పుడు పాపం చేయకుండా నేను మారాలి ఉపవాసం ద్వారా. ఇదివరకు అబద్ధం చెప్పేవాడిని, ఇప్పుడు ఉపవాసం ద్వారా నా అబద్ధాన్ని నేను మార్చుకోవాలి, నిజం చెప్పాలి. ఉపవాసం చేసిన తర్వాత
నేను దొంగతనాన్ని మార్చుకోవాలి, దొంగతనం చేయకుండా నీతిగా బ్రతకాలి. ఉపవాసం చేసిన తర్వాత నా బ్రతుకును, నా స్థితిని మార్చుకోవాలి. అప్పుడు ప్రార్థించాలి, అప్పుడు వింటాడు. మీ దుర్మార్గతనంతా కూడా విడిచిపెట్టి వారు ప్రార్థించినప్పుడు కదా యోనా గ్రంథంలో ప్రభు వారి యొక్క ప్రార్థన విన్నది. అంతే విడిచిపెట్టి కదా. సో మనలో ఉన్నటువంటి ప్రతి దుర్మార్గతను విడిచిపెట్టి, అంటే ఉపవాసం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి పాప కార్యాన్ని కూడా విడిచిపెట్టి మనము ప్రార్థిస్తాం. అంటే దగ్గర, అయితే క్రింద, ఉపమంత్రి కాబట్టి సరే, దగ్గర ఉపవాసము, దగ్గర నివాసము, దేవునికి దగ్గరగా జీవించాలంటే మనలో ఉన్నన్ని కూడా తీసేసుకోవాలి కదా, అప్పుడు దేవుని దగ్గరికి అవుతాం. మనలో ఉన్నన్ని పాపం అన్నీ కూడా తీసివేసుకోనకుండా దేవునికి దగ్గరికి ఎలా జీవించగలం? మన లోకానికి దగ్గరకు ఉంటే దేవునికి దగ్గరికి ఎలా అవుతాం? లోకానికి దూరంగా అవుతే దేవునికి దగ్గరికి అవుతాం. ఒకటి లోకం, ఒకటి దేవుడు, లేకపోతే ఒకటి లోకం, ఒకటి దేవుడు. ఇప్పుడు లోకానికి నేను దగ్గరగా ఉన్నాను, దేవుని దగ్గరికి చేరలేను. లోకానికి నేను దూరం అవుతానే, అంటే ఇటు నుంచి ఇటు ఇలా దూరం అవుతానే దేవుని దగ్గరికి అవుతా. కాబట్టి ఈ రెండు స్టాండ్స్ మనకు అర్థం కావాలి. లోకం, దేవుడు. నేను దేవునికి దగ్గరగా జీవించాలంటే లోకంగా దగ్గరగా ఉన్నాను ఇదివరకు. ఇప్పుడు నేను లోకానికి దూరం అయ్యే కొద్దీ నేను దేవునికి దగ్గరగా అవుతాను, లేదా నేను దేవునికి దగ్గరగా అయ్యే కొద్దీ లోకానికి దూరం అవుతాను. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మనలో ఉన్న ప్రతి పాపమును తీసుకొసుకోవాలి. అంటే ఉపవాస ప్రార్థనలో మనం మారాలి, దేవుడు మారడు. మనం మారితే అప్పుడు మన ప్రార్థనలు వినబడతాయి, అప్పుడు మన ప్రార్థనలు వింటాడు. అంతేగాని ఉపవాసం ఉంటే వింటాడు కదా, అక్కడ అర్థం. ఉపవాసం ద్వారా మన బ్రతుకులు మార్చుకుంటున్నాం, అందుకు మన ప్రార్థనలు వింటున్నాడు దేవుడు. ఉపవాసం వల్ల దేవుడు ప్రార్థన వింటలేదు. ఉపవాసం ద్వారా మన బ్రతుకులు మార్చుకుంటున్నాం, మన స్థితిని మార్చుకుంటున్నాం, తగ్గించుకుంటున్నాం, దేవునికి ఇష్టడిగా బ్రతకడానికి మనం పూనుకుంటున్నాం. అందుకొరకు మన ప్రార్థనలు వినబడుతున్నాయి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోలేదు. చాలామంది ఉపవాసం ఉండలేక ఉండేవారు చాలా, బీపీఓ, షుగరో, అనారోగ్య పరిస్థితులు ఉండలేరు. మరి వారి ప్రార్థన విన్నాడా దేవుడు? సో ప్రార్థన వినడానికి ఉపవాసం కాదు, ప్రార్థన వినడానికి ప్రభు చెప్పాడు, ఇదిగో మీ ప్రార్థన ఎందుకు వినట్లేదు అంటే మీకును దేవునికి అడ్డుగా వచ్చింది పాపం. విననేరుకున్నట్లు యెహోవా చెవులు మందం కాలేదు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, కానీ మీకును దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగోడగా నిలిచిపోయినాయి. కాబట్టి ఉపవాసంలో మారవలసింది నేను. ఐ మస్ట్ చేంజ్. గాడ్ నెవర్ చేంజ్. దేవుడు ఇప్పుడు మారవలసింది మన ప్రార్థన విధానం, మన భక్తి విధానం మారితే ప్రభు ఆ ప్రార్థన వింటాడు.